అందరికీ నమస్కారం అండి। ఈ రోజు వీడియోలో 2024 సంవత్సరంలో ఉగాది పండుగ ఎప్పుడు వచ్చింది, ఏ తేదీన జరుపుకోవాలి, ఈ సంవత్సరం మనకి తెలుగు కొత్త సంవత్సరం పేరు ఏమిటి, ఈ ఉగాది రోజున చేయవలసిన పనులు, చేయకూడని పనులు ప్రతి ఒక్కటి వివరంగా ఈ వీడియోలో నేను అందిస్తానండి। వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి। ఉగాది అనే పదం యుగాది అనే సంస్కృత పదం నుంచి అయితే వచ్చిందండి। నూతన ఉత్సాహానికి నాంది తెలుగువారికి ఈ ఉగాది పండుగ। పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి రోజున విశ్వాన్ని సృష్టించాడు అని మన పురాణాలలో అయితే చెప్పబడిందండి। ఈ ఉగాది పండుగకు చాలా గొప్ప విశేషత అయితే ఉందండి। త్రేతాయుగంలో శ్రీరామునికి పట్టాభిషేకం జరిగినది కూడా ఈ ఉగాది రోజునే అని మన పురాణాలలో అయితే చెప్పబడిందండి। మరొక కథనాల ప్రకారం సోమకారుడు బ్రహ్మ దగ్గర నుంచి వేదాలు దొంగిలించినప్పుడు విష్ణుమూర్తి మత్స్య అవతారంలో వెళ్ళి సోమకారుణ్ణి వధించి వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించిన రోజు కూడా ఈ ఉగాది రోజునేనండి। ఈ ఉగాది రోజు నుంచి మనకి తెలుగు కొత్త సంవత్సరం అనేది ప్రారంభమవుతుందండి। తెలుగు వారందరూ కూడా ఈ రోజున ఇల్లంతా శుభ్రం చేసుకొని కొత్త బట్టలు అనేటివి ధరించి ఎంతో వేడుకగా అయితే ఈ ఉగాది పండుగనైతే జరుపుకుంటామండి। ఏదైనా సరే కొత్త పనులు అనేటివి ప్రారంభం అనేది ఈ రోజున ప్రారంభిస్తారు। ఈ ఉగాది రోజు నుంచే మనకి వసంత ఋతువు అనేది ప్రారంభమవుతుందండి। ప్రత్యేకంగా మనము దేవీ శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఏ విధంగా నవరాత్రుల్లో పూజిస్తామో అదే విధంగా ఈ ఉగాది రోజు నుంచి మనకి వసంత నవరాత్రులు అనేటివి ప్రత్యేకంగా లలితాదేవినైతే ఆరాధిస్తామండి। అలానే ఈ ఉగాది రోజు నుంచి 9 రోజులు మనము శ్రీరాముని నవరాత్రులుగా అంటే రామనామ జప రాముని నవరాత్రులుగా అయితే మనము ఎంతో వేడుకగా అయితే జరుపుకుంటామండి। ఈ ఉగాది రోజున కొత్తగా పారాయణం అనేది ప్రారంభించవచ్చండి। అంటే మనం రామాయణం చదవడము, సుందరాకాండ చదవడము, భగవద్గీత ఇలా మనము ఏదైనా సరే ప్రత్యేకమైనటువంటి పారాయణం అనేది ఈ రోజు నుంచి ప్రారంభించవచ్చండి। ఈ ఉగాదికి నింబకుసుమం అంటే వేపపూత అనేది ఏర్పడుతుందండి। ఈ రోజు తప్పకుండా ఉగాది పచ్చడి తినాలి అని మన శాస్త్రం అయితే చెప్తుందండి। ఇంతటి విశేషమైనటువంటి ఉగాది పండుగ 2024వ సంవత్సరంలో మనకి ఎప్పుడు వచ్చింది, ఈ సంవత్సరం తెలుగువారి కొత్త సంవత్సరం పేరేమిటో నేను తెలియజేస్తానండి। ముందుగా మనకి 2024వ సంవత్సరంలో తెలుగు సంవత్సరంకి శ్రీ క్రోధినామ సంవత్సరం అనే పేరుతో అయితే మనకి ఉగాది పండుగ అయితే మనకి ప్రారంభమవుతుందండి। ఇప్పుడు మనము పాడ్యమి తిథి విషయానికి వస్తే మనకి చైత్రమాసం ఎప్పుడు ప్రారంభమవుతుందో ఆ రోజున మనం ఉగాది పండుగను జరుపుకుంటాం కదా। 2024వ సంవత్సరంలో చైత్రమాసం మనకి ఏప్రిల్ 9వ తేదీ నుంచి మనకి చైత్రమాసం అనేది ప్రారంభమవుతుందండి। ఇప్పుడు మనము పాడ్యమి తిథి విషయానికి వస్తే ఏప్రిల్ 8వ తేదీన సోమవారం అర్ధరాత్రి 12:19 నుంచి ఏప్రిల్ 9వ తేదీన మంగళవారం రోజు రాత్రి 10:14 వరకు మనకి పాడ్యమి తిథి అయితే ఉందండి। ఈ రోజు నక్షత్రం ఉదయం 8:35 వరకు రేవతి నక్షత్రం అయితే ఉంటుందండి। తదుపరి అశ్విని ప్రారంభమవుతుంది। ఈ ఉగాది రోజున ప్రత్యేకంగా షట్రుచులతో కలిపినటువంటి ఉగాది పచ్చడిని అంటే తీపి, వగరు, కారం, పులుపు, ఉప్పు, చేదు ఇలా అన్ని రుచులను కలిపి అంటే మనము బెల్లం, ఉప్పు, చింతపండు, వేపపూత, మామిడికాయలు వీటన్నిటినీ మనము కలుపుకొని ఉగాది పచ్చడి తినాలి అని మన శాస్త్రం అయితే చెప్తుందండి। ఇప్పుడు ఉగాది రోజున మనము పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ఎవరిని మనం ఆరాధించాలి అన్న విషయానికి వస్తే ఏప్రిల్ 9వ తేదీన మంగళవారం రోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి 9 గంటల లోపల మీరు ఉగాది పూజ అనేది చేసుకోవచ్చండి। ఈ రోజున ఏ దైవాన్ని ఆరాధించాలి అంటే మీ ఇంటి కులదైవం ఎవరు ఉంటారో ఆ స్వామిని కానీ అమ్మవారిని కానీ మీరు ఈ రోజున ప్రత్యేకంగా మీరు పూజలు అనేటివి చేయాలండి। ఈ రోజున చేయవలసిన పనులు, చేయకూడని పనుల గురించి నేను తెలియజేస్తానండి। ఈ రోజు ముఖ్యంగా సూర్యోదయం ముందు నిద్రలేచి అభ్యంగన స్నానం అనేది చేయాలండి। అంటే మనము నువ్వుల నూనెతో మనము స్నానం అనేది తైల అభ్యంగన స్నానం అనేది చేయాలి। తర్వాత సూర్య నమస్కారం అనేది చేయాలండి। తర్వాత నూతన వస్త్రధారణ అనేది చేయాలి। ఈ రోజు మీ శక్తి కొలది ఎవరికైనా సరే పేదలకు కానీ ఎవరికైనా సరే మీరు దానాలు అనేటివి చేయడాకాలం కదండి। ఈ ఉగాది రోజున ప్రత్యేకంగా విసన కర్రలు అలాంటివి దానం చేస్తే చాలా మంచిది అని చెప్తారండి। ఈ రోజున ఏదైనా సరే కొత్తగా పుస్తకాలు అనేటివి ప్రారంభించే వాళ్ళు, ఏదైనా కొత్తగా వ్యాపారం అనేది చేయాలి అనుకున్న వాళ్ళు మీరు ఈ రోజునైతే మీరు ప్రారంభించుకోవచ్చండి। ఈ రోజున చేయకూడని పనుల గురించి ఇప్పుడు తెలియజేస్తాను। ఈ రోజున లేటుగా అయితే నిద్ర లేయకూడదండి। ఈ రోజు నాన్ వెజ్ అయితే అస్సలు తినకూడదు, మద్యం అనేది సేవించకూడదు, సిగరెట్లు, బీడీలు అలాంటివి అయితే అస్సలు తాగకూడదండి। ఈ రోజున పాత బట్టలు ధరించకూడదు। ఈ రోజు దక్షిణ ముఖాన కూర్చొని పంచాంగ శ్రవణం అనేది చేయకూడదండి। ఈ
ఉగాది రోజున ప్రత్యేకంగా ప్రతి దేవాలయాలలో కానివ్వండి, ప్రతి దగ్గర కూడా పంచాంగ శ్రవణం అనేది చేస్తారండి. అంటే మనకి రాసులు ఎలా ఉన్నాయి, ఏ రోజు ఎలా ఉంది, ఈ సంవత్సరం మనకి మొత్తం ఎలా ఉంది, ప్రతి ఒక్కటి క్లియర్గా మనకి పెద్ద పెద్ద పండితులు వీళ్ళంతా మనకి పంచాంగ శ్రవణం అనేది మనకి చెప్తూ ఉంటారండి. టీవీల్లో మనం చూస్తూ ఉంటాము. ఇలా మనము ఈ పంచాంగాలన్నిటి వినేటప్పుడు దక్షిణ ముఖంగా కూర్చొని వినకూడదు అనైతే మన శాస్త్రం చెప్తుందండి. ఇదండి ఈ వీడియోలో 2024 సంవత్సరంలో ఉగాది పండుగ ఎప్పుడు వచ్చింది, ఏ తేదీన జరుపుకోవాలి, పూజా సమయం ప్రతి ఒక్కటి క్లియర్గా తెలియచేశాను కదా అండి. మీకు ఇంకా ఎవరికైనా సరే ఈ వీడియో మీద సందేహాలు ఉంటే మీరు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి ఓకే అండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.